నమస్కారం అండి. నా పేరు యేసుదాస్ అండి. నేను జీడీసీఎంఎస్లో గత 7 సంవత్సరాల నుంచిగా పనిచేస్తున్నానండి. తాడికొండలో శనగలు ప్రొక్యూర్మెంట్ చేస్తుండగా కొన్ని చిన్న తప్పుల వల్ల జీడీసీఎంఎస్ సంస్థ వారు నా మీద కొన్ని చిన్న చర్యలు తీసుకోవడం వల్ల నా కుటుంబం నాకు మే నెల జూన్ జీతాలు ఇవ్వలేదండి. కొన్ని కారణాల వల్ల అందుకు నా కుటుంబం ఇబ్బంది పడుతున్న కారణంగా నేను కలెక్టర్ గారికి వివరించేలా సహాయం చేయమని అర్జీ పెట్టుకుందామని కలెక్టర్ ఆఫీస్కి అర్జీ ఇచ్చానండి. దీని కారణంగా కొంతమంది చైర్మన్ గారు అంటే పడని వ్యక్తులు నా దగ్గరికి వచ్చి చైర్మన్ గారి మీద ఇలా రాయి అలా రాయి అంటే నన్ను ప్రోత్సహించారండి. చైర్మన్ గారి మీద ఇలా దుష్ప్రచారం చేయి, నీకు మేము జాబ్ ఇప్పిస్తాము, నీకు డబ్బులు ఇస్తామని దుష్ప్రచారం చేయమన్నారండి. నేను వారి మాటలు నమ్మి ఏం తెలియాలి చేయక వాళ్ళే రాసి నా సంతకం పెట్టేశారండి. దీనివల్ల చైర్మన్ గారు వచ్చిన కాడి నుంచి జీడీసీఎంఎస్లో కొత్త సంస్కరణలు తీసుకొచ్చారండి. అంతకుముందు చేతిరాతో ఎవరైనా ఇన్ని కట్లైన రాసుకోవచ్చు, ఎన్ని చేసుకోవచ్చు అని ఇప్పుడు చైర్మన్ గారు అంతా ఆన్లైన్ చేశారు. అది గిట్టగా కొంతమంది వ్యక్తులు చైర్మన్ గారిపై దుష్ప్రచారం చేస్తున్నారండి. దానికి నన్ను పావుగా వాడుకున్నారు. చైర్మన్ గారు మంచి వ్యక్తి అండి, ఎవరికైనా సహాయం చేసే వ్యక్తి అండి. కావాలని చైర్మన్ గారిపై కొంతమంది నాతో ఇలా దుష్ప్రచారం చేయించారండి. ఏం సార్, 100 మందిని తీసేసారు. 100 మంది ఎంప్లాయీస్ ఉన్నారండి. కొంతమందిని తీసేశారండి. వాళ్ళు ఏదో చిన్న తప్పులు చేశారండి. ఈరియా కట్ల స్కామ్ కొన్ని చేశారండి. దానివల్ల చైర్మన్ గారు తీసేశారండి. మాదేదో చిన్న పొరపాటు జరగడం వల్ల చైర్మన్ గారు నన్ను 1 నెల 2 నెలలు ఆపారండి. నేను ఆ 2 నెలలు కూడా కుటుంబం మేము ఎస్సీలు అండి, కొంచెం ఆర్థిక పరిస్థితి ఇబ్బందిగా ఉండడం వల్ల నేను కలెక్టర్ గారికి వివరించుకుందామని వెళ్ళానండి. అక్కడికి వెళ్ళినప్పుడు చైర్మన్ గారిని పడన వ్యక్తులు నన్ను సంప్రదించి నీకు డబ్బులు ఇస్తాము, నువ్వు చైర్మన్ గారి మీద ఇలా అని చెప్పి నన్ను మౌల్డ్ చేశారండి. లెటర్ అంతా రాస్తే నేను సంతకం పెట్టానండి. నన్ను ఎవరు భయపెట్టలేదండి. ఇది నా సొంత ఆఫీస్ అండి, నాకు అన్నం పెట్టిన ఆఫీస్ అండి. చైర్మన్ గారు కూడా నాకు కూడా ఇచ్చారండి. అయ్యా నువ్వు జాబ్ చేసుకుని 2 నెలలు ఆపా, నువ్వు ఒక మాట వచ్చి మమ్మల్ని అడిగితే మిమ్మల్ని కాదంటావా? వాళ్ళు ఎవరైనా మాకు అన్నం పెట్టేవాళ్ళు. ఈ ఆఫీస్ మా సొంత ఇల్లు లాంటిదండి. ఇక్కడ నన్ను ఎవరు భయపెట్టలేదండి. నా మీద వేరే వ్యక్తి చైర్మన్ గారి మీద చెప్పమని నన్ను భయపెడుతున్నారండి. ఆ వ్యక్తులు చెబితే నాకు ప్రాణాన్ని ఉండదు. మేము బడుగులు అండి, మేము చిన్నవాళ్ళు అండి, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉండేవాళ్ళండి. చైర్మన్ గారి మీద దుష్ప్రచారం చేస్తా వాళ్ళు నన్ను పావుగా వాడుకున్నారండి. నేను ఈ టెన్షన్లో కొన్ని బాధల్లో వాళ్ళు ఏదో రూపాయి కాసిపడి ఏదో చైర్మన్ గారి మీద నేనైతే తప్పుడు ప్రచారం చేశానండి. అది పూర్తి అవాస్తవం అండి. ఇదైతే నా వ్యక్తిగత అభిప్రాయం అండి. ఇప్పుడు తప్పుడు ప్రచారం జరిగింది, సార్ మీద ఎలిగేషన్ వెళ్ళింది, దానికి క్షమాపణ అడుగుతున్నాను. సార్ చైర్మన్ గారిని క్షమాపణ కోరానండి. సారు ఒక సొంత తమ్ముళ్ళలాగా సారీ ఏమొద్దమ్మా, నువ్వు తెలియక చేసావు, నువ్వు ఎస్సీ కుర్రోడు కదా, సారీ ఏమొద్దు, నీ జాబ్ నువ్వు చూసుకుని నీకు ఎవరు వద్దన్నారు, నేను జాబ్ చేసుకోకుండా సార్ సొంత అన్నలాగా నన్ను ట్రీట్ చేశారండి. అంటే మిమ్మల్ని ప్రలోభ పెట్టిన వాళ్ళు ఉద్యోగులు కూడా ఉన్నారా? ఎవరైనా బయట వ్యక్తులు ఉన్నారు సార్. మా పార్టీలోనే టీడీపీ పార్టీలోనే వేరే వ్యక్తులు ఉన్నారు సార్. టీడీపీలోనే ఉన్నారు. చైర్మన్ గారు అంటే పడక వాళ్ళు నాకు వాళ్ళ పేరు చెబితే నాకు ప్రాణానే ఉంది సార్. మేము పొద్దులో సార్, మేము ఎటు నుంచి ఎటు వెళ్తామో తెలియదు సార్. మేము పట్టకూడి కోసం ఆశపడుతున్నాం సార్. ఆ రోజు ఏదో కొంచెం బిర్యానీ పెట్టి ఏదో చేస్తే ఆ మత్తులో నేను అలా సంతకం పెట్టాల్సి వచ్చింది సార్. అంతేగాని చైర్మన్ గారు మంచి వ్యక్తి అండి. అంటే ఇప్పుడు మీరు ఇప్పుడు క్షమాపణలు అడిగి మీరు సార్కి చెప్తున్నారు కదా, మళ్ళీ వాళ్ళు ఏమైనా చేస్తారని భయం ఉందా? మీరు గవర్నమెంట్ ఏమైనా ప్రాణం ఉంది, నాకు రక్షణ కావాలని కోరుతున్నారా? అంటే నేను వాళ్ళ పేర్లు చెప్పలేదు కదా సార్. పేర్లు చెబితే నాకు వాళ్ళ నుంచి ఉంటుంది సార్. అందుకని వాళ్ళ పేర్లు చెప్పడానికి ఇష్టపడతలేదు సార్. అది సార్, ఇది నా వ్యక్తిగతంగా నేను నా సొంతంగా ఇచ్చుకున్నదే సార్. ఒకళ్ళు చెప్పమంటే లేదు సార్, చెప్పట్లేదు.